వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్ లెక్చర్స్. అండ్ గవర్నమెంట్ స్కీమ్స్లో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ప్రధానమంత్రి మాతృవందన యోజన. సో దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ అండర్ అంబ్రెల్లా స్కీమ్ ప్రోగ్రామ్ అండర్ ఐసిడిఎస్. ఓకే, ఈ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్లోని దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మా, అపార్ట్ ఫ్రమ్ పోషణ్ అభియాన్ అండ్ SAG. So let us discuss in detail every point, each and every point here. సో ప్రధానమంత్రి మాతృవందన యోజన యాక్చువల్గా 2010లో ఇంప్లిమెంట్ చేశారు. 2010లోనే ఇది మనకు వచ్చింది. బట్ ఆ టైంలోని దాని పేరు ఏంటంటే ఇందిరా గాంధీ మాతృత్వ సహయోగ్ యోజన. ఓకే, ఇట్ ఈస్ అ మ్యాటర్నిటీ బెనిఫిట్ స్కీమ్. ఓకే, ఇన్సెంటివ్ బేస్డ్ ఆఫ్ మ్యాటర్నిటీ బెనిఫిట్ స్కీమ్ ఇది. సో 2010లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇట్ ఈస్ రన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఒరిజినల్లీ లాంచ్డ్ ఇన్ 2010. సో వాట్ ఈస్ దట్ నేమ్ అప్పుడు? ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ్ యోజన. సో ఆబ్వియస్గా మనకి ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత మనకి బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అన్ని నేమ్స్ని కూడాను చేంజ్ చేయడం జరిగింది. సో దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్, ఈ ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ్ యోజనని రీనేమ్ చేశారు. ఇప్పుడు 2017లో రీనేమ్ చేశారు. ఓకేనా, ప్రధానమంత్రి మాతృవందన యోజనగా. ద స్కీమ్ వాజ్ ఇంప్లిమెంటెడ్ బై ఏంటిది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఓకే, సో లాంచింగ్ ఇయర్ 2010 అని పెట్టండి. రీనేమ్ చేసింది ఎప్పుడు అంటే కనుక 2017 అని గుర్తుపెట్టుకోండి. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ కింద వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ స్కీమ్ అంటే, ఇప్పుడు మాతృవందన అంటే ఏం చెప్పాను మీకు? ఇది మ్యాటర్నిటీ బెనిఫిట్ స్కీమ్ అని చెప్పాను. సో ఎవరైనా వర్కింగ్ ఉమెన్ అంటే వేజ్ లాసెస్ ఉంటాయి కదా, అంటే వర్కింగ్ ఉమెన్ ఎవరైనా ఉంటే ఆ పర్టికులర్ టైంలోనే, ఆర్గనైజర్ సెక్టార్ కాదు, అన్ఆర్గనైజర్ సెక్టార్లో పనిచేసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి వేజ్ లాసెస్ జరుగుతాయి. సో ఆ వేజ్ లాస్ నుంచి వాళ్ళకి కొంత ఇన్సెంటివ్స్ని, క్యాష్ బ్యాక్ని ప్రొవైడ్ చేయడం కోసం ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. So cash incentive is provided would lead to the improved the health seeking behavior amongst the pregnant women as well as the lactic mother. Okay, so ఈ పర్టికులర్ ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే కనుక దే వాంట్ టు ప్రొవైడ్ ద పార్షియల్ కంపెన్సేషన్ ఫర్ ద వేజ్ లాస్, partial compensation. She providing the partial compensation for the wage loss in terms of cash incentive. Cash incentives la istaramendi, so that the women can take adequate rest before and after delivery of the first living child. See here the number is important ikkada, for the first living child ke idi. Okay na, for first child in the family, not second or third child. Okay, first living child. Before delivery ప్రెగ్నెంట్ ఉమెన్ అంటారు, ఆఫ్టర్ డెలివరీ లాక్టిక్ మదర్ అంటారు. ఓకే, సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ మాతృవందన యోజన గవర్నమెంట్ ఏంటంటే కనుక వేజ్ లాసెస్ గురించి కొంత పార్షియల్ కంపెన్సేషన్ ఇస్తుంది. ఎంత ఇస్తుంది? క్యాష్ ఇన్సెంటివ్ 5,000 రూపీస్. ఓకే, వాట్ ఈస్ ద క్యాష్ ఇన్సెంటివ్? 5,000 రూపీస్ ఈజ్ ప్రొవైడెడ్ త్రూ డీబీటీ. డీబీటీ మీన్స్ వాట్? డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. సో అక్కడ డైరెక్ట్గా మదర్ అకౌంట్లోనే పడతాయి టు ద ప్రెగ్నెంట్ ఆర్ లాక్టిక్ మదర్ ఫర్ ఫస్ట్ లివింగ్ చైల్డ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఓకే, ప్రెగ్నెంట్ ఉమెన్ లేదా లాక్టిక్ మదర్ తన అకౌంట్లోనే డైరెక్ట్ 5,000 రూపీస్ పడుతుంది. సో డైరెక్ట్గా 5,000 పడుతుందంటే కాదు, ఇక్కడ 3 ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి. ఓకేనా, ఐ విల్ టెల్ యూ, అది ఫీచర్స్లో వస్తుంది మనకి. So here the cash incentive provided would lead to improve the health seeking behavior amongst the pregnant women and lactic mothers. So all pregnant women and lactic mothers excluding who are working in the regular employment with the central government, చూడండి, సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళకి, స్టేట్ గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళకి, లేదా అదర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో పనిచేస్తున్న వాళ్ళకి ఇది వర్తించదు. అండ్ దోస్ హూ ఆర్ ఇన్ ద రిసిప్ట్ ఆఫ్ సిమిలర్ బెనిఫిట్స్ అండర్ ఎనీ లా ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్. ఆల్ ప్రెగ్నెంట్ ఉమెన్ లాక్టిక్ మదర్స్ ఎక్స్క్లూడింగ్. సో ఎవరెవరు ఎక్స్క్లూడ్? సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసినటువంటి ఉమెన్ కానీ, స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో పనిచేసిన వారు, లేదా ఇలాంటి బెనిఫిట్స్ మ్యాటర్నిటీ బెనిఫిట్స్ పొందుతున్న ఎనీ అదర్ సిమిలర్ బెనిఫిట్స్ పొందుతూ ఉన్నట్లయితే వాళ్ళకి ఈ ప్రధానమంత్రి మాతృవందన యోజన వర్తించదు. అండ్ ద మెయిన్ క్రైటీరియా ఏంటి? ప్రధానమంత్రి మాతృవందన ఈజ్ అప్లికేబుల్ టు ఓన్లీ ఫస్ట్ చైల్డ్ ఇన్ ద ఫ్యామిలీ. దిస్ యూ షుడ్ రిమెంబర్. సో 5,000 compensation with 3 installment for the first child in the family. And for what is the main reason? For wage loss they provide the partial compensation. So it is a maternity benefit scheme. Okay, so EPFO exam point of view, this scheme is very important because it is a maternity benefit scheme. Okay,
So let us see what are the features of the Pradhan Mantri Matru Vandana Yojana. Pradhan Mantri Matru Vandana Yojana. So what is the cash incentive? 5,000 rupees. So first installment lo enta veltundi 1,000 rupees. Second installment lo 2,000 and third installment 2,000 rupees. So chudandi ikkada first installment 1,000 on early registration of pregnancy. Ante ప్రెగ్నెంట్ లేడీ ప్రెగ్నెన్సీ ఉందని రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు తనకి డైరెక్ట్గా 1,000 రూపీస్ పడుతుంది అనమాట. ఓకేనా. సెకండ్ ఇన్స్టాల్మెంట్ 2,000 రూపీస్ ఎప్పుడు పడుతుంది? ఆఫ్టర్ 6 months ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఓకే, ఆఫ్టర్ 6 months ఆఫ్ ప్రెగ్నెన్సీ నెక్స్ట్ 2,000 రూపీస్ పడుతుంది. అండ్ ద నెక్స్ట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ 2,000 రూపీస్ ఎప్పుడు పడుతుంది? ఆఫ్టర్ ద చైల్డ్ బర్త్ ఈజ్ రిజిస్టర్డ్ అండ్ ద చైల్డ్ హ్యాస్ రిసీవ్డ్ ద ఫస్ట్ సైకిల్ ఆఫ్ బీసీజీ. సో ఫస్ట్ హెపటైటిస్ బి ఈ డిపిటీ ఓపీవీ వేస్తారు కదా వ్యాక్సిన్, అది వేసినప్పటికీ ఆ రిమైనింగ్ 2,000 రూపీస్ కూడా మదర్ అకౌంట్లో పడుతుంది అనమాట. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడైతే మన ప్రెగ్నెన్సీని మీరు రిజిస్టర్ చేసుకుంటారో సర్టెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్లోని అప్పుడు మీకు 1,000 రూపీస్ పడుతుంది. సెకండ్ ఇన్స్టాల్మెంట్ 6 months ఆఫ్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత పడుతుంది. ఓకే, థర్డ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి చైల్డ్కి బర్త్ ఇచ్చిన తర్వాత అంటే బేబీ పుట్టిన తర్వాత బేబీకి ఫస్ట్ వ్యాక్సినేషన్ అయిన తర్వాత ఫస్ట్ సైకిల్ ఆఫ్ బీసీసీ ఓపీవీ అయిన తర్వాత థర్డ్ ఇన్స్టాల్మెంట్ పడుతుంది అనమాట. సో ఇక్కడ ఎవరైతే ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఉన్నారో ఈ స్కీమ్లోని ప్రధానమంత్రి మాతృ వందన యోజనలోని they would, that particular eligible beneficiaries would receive the incentive given under the Janani Suraksha Yojana. So this is the another scheme, Janani Suraksha Yojana for institutional deliveries. Institutional deliveries ante enti హాస్పిటల్కి వచ్చి డెలివరీ అవ్వాలన్నమాట. అండ్ ద ఇన్సెంటివ్ రిసీవ్డ్ అండర్ ద జననీ సురక్ష యోజన, వాట్ ఈస్ దట్ అమౌంట్? 6,000 rupees would be accounted towards the maternity benefit, so that on an average a woman gets 6,000 rupees. సో ఫర్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ గురించి జననీ సురక్ష యోజన అనేది ఒక స్కీమ్ అనేది ఉంది. సో దీని త్రూగా కూడాను ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటే ఇంతకుముందు ఏంటంటే ఇంట్లోనే చేసేవారు అనమాట డెలివరీస్. సో దాని కారణంగా either మదర్ చనిపోవడం, బేబీ పుట్టడం, బేబీ చనిపోవడం, లేదా మదర్ ఉండడం ఇలా జరిగేదనమాట. సో ఆ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉండడం కోసం ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్కి గవర్నమెంట్ సపోర్ట్ చేసిందనమాట ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్కి. సో ఓకే, అండ్ యూనివర్సల్ స్క్రీనింగ్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఫర్ అనీమియా అండ్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ IFA అండ్ సప్లిమెంటేషన్, కాల్షియం సప్లిమెంటేషన్ ఇన్ ప్రెగ్నెన్సీ అండ్ డీవార్మింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ ఇవన్నీ అయినప్పుడు కూడాను ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. రైట్, అంటే ఇక్కడ ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి ఫస్ట్ ఏ టాబ్లెట్స్ ఇస్తారంటే ఐరన్ టాబ్లెట్స్ ఇస్తారు, అలాగే కాల్షియం టాబ్లెట్స్ ఇస్తారు. ఓకేనా, ఎముకల్లో బలానికి అండ్ వాటికి అనమాట. సో ఇవన్నీ కూడాను అండర్ దిస్ ప్రధానమంత్రి మాతృ వందన యోజనలోని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఎలిజిబుల్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఎలిజిబుల్ ఉమెన్ కెన్ రిజిస్టర్ అండర్ ద స్కీమ్ ఎట్ ద అంగన్వాడీ సెంటర్స్ ఆర్ అప్రూవ్డ్ ఎనీ హెల్త్ ఫెసిలిటీ డిపెండింగ్ అపాన్ ద ఇంప్లిమెంటింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద పర్టికులర్ స్టేట్. ఓకేనా, ఏదైనా హెల్త్ ఫెసిలిటీ కూడా హెల్త్ ప్రొవైడింగ్ సెంటర్స్ ఉంటాయి కదా ఫెసిలిటీస్, సో అక్కడ కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ రిజిస్ట్రేషన్ ద బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో షల్ సబ్మిట్ ద ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫామ్ 1A సబ్మిట్ చేయాలి. సో ఈ పర్టికులర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్ చేయాలి. ద బెనిఫిషరీ షుడ్ ఫిల్ అప్ ఆల్ ద ప్రిస్క్రైబ్డ్ డీటెయిల్స్ ఇన్ ద ఫామ్ రిజిస్ట్రేషన్ అండ్ క్లెయిమ్ ఆఫ్ ద ఇన్స్టాల్మెంట్ అండ్ సబ్మిట్ ద సేమ్ ఎట్ ద అంగన్వాడీ సెంటర్స్ ఆర్ ఎనీ అప్రూవ్డ్ హెల్త్ ఫెసిలిటీ సెంటర్స్. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దీనికి ముందు ప్రధానమంత్రి మాతృవందన యోజనకి ముందు ఏమని పిలిచేవారు? ఇందిరాగాంధీ మాతృత్వ సహాయోగ యోజన 2010లో లాంచ్ చేశారు, 2017లో దీనికి రీనేమ్ చేశారు. సో వాట్ ఈస్ ద బెనిఫిట్ హియర్? 5,000 రూపీస్, 5,000 రూపీస్, 10,000 రూపీస్ ఒకసారి ఇస్తారు, 2,000 ఒకసారి ఇస్తారు అండ్ 2,000 ఒకసారి 3 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తారు. ఆ 3 ఇన్స్టాల్మెంట్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, 4 ఇన్స్టాల్మెంట్స్ 5 ఇన్స్టాల్మెంట్స్ అని ఆప్షన్స్లో ఇవ్వడము, లేదా 5,000కి బదులు 6,000 రూపీస్ మనీ అని ఇవ్వడము ఇలా జరుగుతుంది అనమాట. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ ఇన్ క్లియర్. అండ్ అది కూడా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు ఇస్తారు, సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు ఇస్తారు, థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు ఇస్తారు. ఆ 3 పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ జస్ట్ మ్యాటర్నిటీ బెనిఫిట్ స్కీమ్ ఒక హార్డ్లీ ఒక 4-5 పాయింట్స్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఉన్నాయి. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Sankalp Study Success. Please like, share, do comment on our videos.